బోధకులను మించిన విశేష జ్ఞానము. తర్వాత మూడవది వృద్ధులను మించిన జ్ఞానం. వృద్ధుల కంటే విశేషమైనటువంటి జ్ఞానము అనుగ్రహించబడుతుంది. మరి దేవుని వాక్యాన్ని మరి ఈ వారం అంతా కూడా ఎవరు చదివారు? ఎంతమంది చదివారు చెప్పండి. ఈ వారం అంతా కంటిన్యూగా రోజు వాక్యాన్ని చదివినారా మీరు? ఎందుకు చదవలేదు? వాక్యం వింటున్నారు కదా. మరి అందుకే వాక్యంలో రాయబడింది కదా, వినమట్టుకు విందురు గాని వీళ్ళు గ్రహించనే. వింటారు కానీ గ్రహించరు, చెప్పినది చేయరు. చదువు రానోళ్ళంటే ఏమో అనుకున్నాను. చదువు వచ్చు కదా, బైబిల్ చదువుతున్నారా? నిజంగా చెప్పండి, పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు ఈ ఆదివారం వరకు బైబిలు ఎంతమంది క్రమంగా చదివినారు? అన్న చదివినారు. సూర్యన్న, ఏసన్న, సొన్నలతక్క, నయోమి, ఇంకా బైబిల్ చదివిన వాళ్ళు. మనము ఎందుకు వస్తున్నాం ప్రార్థనకు? ఎందుకు రాకుండా మానుకోవడం మేలు కదంగా. ప్రార్థనకు వస్తున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుని వాక్యం చదవకపోతే నువ్వు దేవుని బిడ్డవు ఎలా అవుతావు? నేను పోయిన వారం చెప్పాను. నేను ఏ రోజైతే నువ్వు దేవుని వాక్యాన్ని చదవలేదో ఆ రోజు నిన్ను సైతాను మోసము చేసింది. ఏ రోజైతే నువ్వు దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించలేదో ఆ రోజు నువ్వు దేవుణ్ణి కలిగి లేవు. దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు. మరి ఆ వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎవరిని నిర్లక్ష్యం చేసినట్టు? మరి చాలా మంది దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారు. చదువు రానోళ్ళంటే టీవీలో ఖచ్చితంగా రోజుకు 1 గంట సేపు అయినా మీరు వాక్యం వినాలమ్మా. 3 పూట్ల తింటాం కదా, కనీసం 3 అర్ధగంటలన్నా వినండి. 1 గంటన్నర సేపు అన్నా దేవుని వాక్యాన్ని వింటే ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడతారు. జ్ఞానం వస్తుంది, శత్రువును జయించే జ్ఞానము వస్తుంది. రెండవది, బోధకులను మించిన విశేష జ్ఞానము వస్తుంది. మూడవది, వృద్ధులను మించిన విశేష జ్ఞానము మీకు వస్తుంది. జ్ఞానం లేకుండా ఈ లోకంలో జీవించడం వ్యర్థమని. జ్ఞానం కావాలి. ఏంద్రా నీకు జ్ఞానమే లేదు, జ్ఞానం లేనోడా, బుద్ధి లేనోడా అంటాము. జ్ఞానం లేకపోయినా, బుద్ధి లేకపోయినా, వివేకం లేకపోయినా ఈ లోకంలో బ్రతికి వేస్ట్ అని. వాని బ్రతికే కాదు. జ్ఞానం కలిగి నడుచుకోవాలి. నిన్న వాక్యంలో ధ్యానం చేసాం మనం. మీరు అజ్ఞానుల వలె ఉండకుండా జ్ఞానుల వలె ఉండాలి. వెండి బంగారములు ఇచ్చి జ్ఞానం సంపాదించుకోవాలి. అందుకే మనం 12 గంటల ప్రార్థన పెట్టింది. నేనైతే దైవ సేవకులందరూ చెప్పిన మాటలన్నీ రాసుకొని ధ్యానిస్తూ ఉన్నా. హల్లెలూయా. ఎందుకు? జ్ఞానం సంపాదించుకుంటున్నా. నేను దేవుని వాక్యాన్ని సంపాదించుకుంటున్నా, దేవుని వాక్య జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నా. ఈ ప్రపంచంలో దేవుని వాక్య జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడే ధనవంతుడు. ఇంకా మిగతా వాళ్ళందరూ పేదోళ్ళేనండి. వారం రోజులు వాక్యం నువ్వు చదవలేదంటే నువ్వు దేవుని బిడ్డవా? ఎట్లా దేవుని బిడ్డవ అవుతావు? నువ్వు సైతాన్ బిడ్డవే. నువ్వు వారం రోజులు నువ్వు వాక్యం వినలేదు అంటే ఎట్లా దేవుని బిడ్డ అవుతావు? నువ్వు దేవునిలో ఎట్లా నువ్వు స్థిరంగా ఉంటావు? ఇప్పుడు రాబోయే దినాలన్నీ శ్రమలు, భయంకరమైన శ్రమలు వస్తాయి. మరి వాటన్నిటిని తట్టుకొని ఎట్లా నిలబడగలుగుతావు?
నువ్వు శ్రమలను జయించాలన్నా, ఈ లోకాన్ని జయించాలన్నా, అధికారులను జయించాలన్నా, ప్రభుత్వాలను జయించాలన్నా దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలా. రకరకాల జీవోలు రాబోతున్నాయి, దాన్ని అన్నిటినీ ఎదుర్కోగలగాల, మనం జయించగలగాల. అప్పుడే దేవుని రాజ్యం వచ్చేది. నేను 12 గంటల ప్రార్థనలో చెప్పాను కదా, కడవరకు సహించువాడే దేవుని రాజ్యమును స్వతంత్రించుకునేవాడు. చివరి వరకు సహించాలంట. అంటే ప్రభువులో నుంచి తొలగిపోకూడదు. ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా ప్రభువులో నుంచి తొలగిపోకూడదు. ప్రభువులో నుంచి తొలగిపోకుండా ఉండాలంటే నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. వాక్యం లేకపోతే నువ్వు సులువుగా ఓడిపోతావు, సులువుగా పడిపోతావు, సులువుగా దేవునికి దూరం అయిపోతావు, లోకంలో కలిసిపోతావు, పాపంలో పడిపోతావు, శాశ్వతంగా నరకానికి వెళ్ళిపోతావు. సాతానుడు ఎరవేస్తాడు. దేవుని మార్గంలో నువ్వు బాగా నడుస్తున్నావు అనుకో, రోజు వాక్యం చదువుకుంటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, దేవుల్లో లీనమై ఉంటే నిన్ను ఏం చేసుకోలేదు. కానీ ఒకరోజు చదువుకొని 4 రోజులు చదువుకోకుండా నువ్వు యామారినావు అనుకో, ప్రార్థన చేసుకోకుండా, ఒకరోజు ప్రార్థన చేసుకొని 4 రోజులు ప్రార్థన చేసుకోకుండా యామారినావు అనుకో, ఏం చేస్తుంది? వీడు మనకు పనికి వస్తాడు. ఎవరు పనికి వస్తారు? వాక్యము చదవని వాళ్ళు సాతానుకు పనికి వస్తారు. ప్రార్థన చేసుకొని వాళ్ళు సాతానుకు పనికి వస్తారు. వాళ్ళు సాతాను మాయలో పడిపోతారు, పాపంలో పడిపోతారు, లోకాశల్లో పడిపోతారు, శరీరాశల్లో పడిపోతారు. ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఎలాగూ సుఖపడుదుమా, ఎలాగూ అనుభవించుదుమా, ఎలాగూ సుఖపడుదుమా, ఎలాగూ సుఖపడుదుమా, ఎలాగూ సుఖపడుదుమా, ఈ ఆలోచనలు తీసుకొని వస్తాడు సైతాను నీలో. శాశ్వతంగా దేవునికి దూరం అయిపోతామండి. శాశ్వతంగా. అందుకే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మాట చదువుకుందాము. 2 పేతురు 1వ అధ్యాయము 19 నుంచి 23 వరకు చదువుదాం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకు చుక్క నీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడలా, దేని యందు లక్ష్యం ఉంచాలంటమా? దేవుని వాక్యము, ప్రవచన వాక్యం ఇది. ఈ వాక్యం మీద దృష్టి ఉంచాలి. మీరు డబ్బు మీద దృష్టి ఉంచుతున్నారు, వెండి బంగారాల మీద దృష్టి ఉంచుతున్నారు, సుఖభోగాల మీద దృష్టి ఉంచుతున్నారు, మీ శరీరాన్ని సుఖపెట్టే విషయంలో దృష్టి ఉంచుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం మీద ఎంతమంది దృష్టి ఉంచుతున్నారు? దేవుని వాక్యం మీద దృష్టి ఉంచండి. దేవుని వాక్యం మీద ఎవరైతే దృష్టి ఉంచుతారో వాళ్ళు ఎలా ఉంటారంట? చీకటి గల చోటున వెలుగుచ్చు దేవుని వాక్యం మీద ఎవరైతే వస్తారో వాళ్ళు వేకు చుక్కలాగా ఉంటారు. ఎలా ఉంటారు? తెల్లవారుజామున మీరు చూసారా చుక్క? తెల్లవారుజామున ఒక చుక్క పొడుస్తుంది. అది చంద్రునికి దగ్గరలో ఉంటుంది. ఆ చుక్క చాలా బ్రైట్నెస్గా ఉంటుందండి, వేకు చుక్కలాగా ఉంటారండి. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకు చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడలా మీకు
పాత నిబంధనలు వరుస క్రమంలో చదవాలి, కొత్త నిబంధనలు కూడా వరుస క్రమంలో చదవాలి. చదువుతున్నారా? వరుస క్రమంలో చదవండి అమ్మా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు, వరుస క్రమంలో చదవాలి. పాత నిబంధన ఒకవైపు చదువుతూ రావాలి, కొత్త నిబంధన ఒకవైపు చదువుతూ రావాలి. పాత నిబంధన ఏ విధంగా ఉంది, కొత్త నిబంధన దేవుడు మనతో ఏం చేశాడు అనే విషయాలు మీకు అప్పుడు బాగా అర్థమవుతాయి. అక్కడ ఒక 2 అధ్యాయాలు, ఇక్కడ ఒక 2 అధ్యాయాలు చదువుకుంటూ రండి. కానీ మనకు కావాల్సింది ఏంటంటే కొత్త నిబంధన. హల్లెలూయా. మనకు కావాల్సింది ఏందమ్మా? ఇప్పుడు అనుసరించాల్సింది ఏంది? కొత్త నిబంధన. ఏదో పాత నిబంధనలో ఒక వాక్యం చదివి బలి అర్పించమన్నాడని బలి అర్పించారు, ధూపం చేయమన్నాడని ధూపం వేశారు. పాతది గతించను, కొత్తది ఆయను. దేవుడు మనతో ఒక కొత్త నిబంధన చేశాడు. ఆ కొత్త నిబంధన ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మత్తయి నుంచి స్టార్ట్ అయ్యి ప్రకటన వరకు అంతమవుతుంది. మత్తయి నుంచి ప్రకటన వరకు ఉన్నటువంటి వాక్య లేఖనాలను ధ్యానం చేసి ఆ వాక్య లేఖనాల ప్రకారం మనం నడుచుకోవాలి. అప్పుడేమో ధూపదీప నైవేద్యాలు బలి అర్పణలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ లేవు, తీసేయబడినాయి. ఇప్పుడు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించే వాళ్ళు ఎట్లా ఆరాధించాలంటమ్మా? నువ్వు చెప్పాకలే, వీళ్ళు చెప్పని, నీకు తెలుసు కాబట్టి చెప్తావు. అందరు చెప్పండి ఒకసారి, ఎట్లా ఆరాధించాలంట? దేవుడు ఎవరంట? ఆత్మ. మనం ఎట్లా ఆరాధించాలి ఆయనను? ఆత్మతో, చేతులతో ఆరాధించబడేవాడు కాదు. ఏం చేస్తున్నాం మనం? ఇంతకుముందు ఉదికడ్డని తీసుకొని ఇట్లా తిప్పుతుంది. చేతులతో ఆరాధించబడేవాడు కాదు ఆయన. ఆత్మతో, మనస్సుతో, ప్రాణాత్మ దేహములను సజీవ యాగముగా దేవునికి సమర్పించి ఆరాధించాలని. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో దేవుని ఆరాధించాలి. ఉత్తుత్త ఆరాధన కాదు. వచ్చినమ్మా, పోతినమ్మా, ఏదో మా అమ్మ పోతుంది నేను వస్తున్నా, మా నాయన పోతున్నా నేను వస్తున్నా, వాళ్ళ కోసం నేను పోతున్నా కదా. అందుకే బైబిల్ చదవండి ఈ వారం అంతా. మీరు ఎవరి కోసం వస్తున్నారు? దేవుని కోసం కాదు, దేవుని మాటలు వినడం కోసం కాదు, దేవుని మాటలు అనుసరించడం కోసం కాదు. విన్నాము అంటే ఏంటి కోసం వింటున్నాం మనం? అనుసరించడానికే, ఊరికే విని వదిలిపెట్టినీక? అనుసరించడానికి వినాలి. దేవుని వాక్యాన్ని అనుసరించడానికి. నేను మొత్తుకొని చెప్పాను పోయిన ఆదివారం, అమ్మా బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. వాక్యం చదివితే మీకు జ్ఞానం వస్తుంది. వాక్యం చదివితే శత్రువులను మించిన జ్ఞానం వస్తుంది. వాక్యం చదివితే మీరు బోధకులను మించిన జ్ఞానం మీకు వస్తుంది. వాక్యం చదివితే వృద్ధులను మించిన జ్ఞానం మీకు వస్తుంది అని మొత్తుకొని చెప్పినా కూడా విన్నారా? మళ్ళా చేయెత్తుకున్నారు. ఎందుకు చదవలేకపోతున్నారు? దేనికి చదవలేకపోతున్నా అంటే మీ మనస్సు దేవుని మీద లేదు, లోకంలో ఉంది. ఎప్పుడు ఫ్రెండ్స్తో తిరుగుదామా కదా, సినిమాలకు వెళ్దామా, టీవీలు చూద్దామా, లేకపోతే ఎక్కడన్నా ఫ్రెండ్స్తో వెళ్ళి అక్కడక్కడ షికార్లు కొట్టేద్దామా, ఇట్లాంటి ఆలోచనలే. కానీ దేవుని వాక్యాన్ని చదువుకుందాం, సమయం ఉంది కదా, ఇప్పుడు ఒక అధ్యాయం చదువుకుందాం, సమయం ఉంది కదా, ఈ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు ఏం చెప్తున్నాడు మనతో, ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఎలా ఉండమని చెప్తున్నాడు, ఎలా నడుచుకోమంటున్నాడు, ఎలా జీవించమని చెప్తున్నాడు అని ఆ వాక్యం ద్వారా ధ్యానం చేయాలి నువ్వు. మళ్ళా సిగ్గు లేకుండా చేతులు ఎత్తలేని పరిస్థితుల్లో తలదించుకుంటున్నారు కదా. నాకు కూడా పిలువబడిన వాళ్ళు అనేక మంది ఉండొచ్చు, కానీ ఏర్పరచబడే వాళ్ళు, పరలోకం చేరే వాళ్ళు చాలా కొద్దిమంది అని నాకు తెలుస్తుందండి. అందరూ పరలోకంలో చేరలేరనే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే
చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు దేవుని వాళ్ళు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళ కడుపే వాళ్ళకు దేవుడు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ పనులే వాళ్ళకు ముఖ్యమన్నట్లుగా జీవిస్తున్నారు. మా పనులు మాకు మత్సగా ఉన్నాయి, పోనైనా ఎవరు వాక్యం వింటారు, ఎవరు ప్రార్థన చేసుకుంటారు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారండి చాలామంది. నేను చెప్తున్నాను, అలాంటి వారికి దేవుని రాజ్యము దొరకదు. అందుకే ప్రభు అన్నాడు, ఈ మార్గం ఇరుకైన మార్గము, సంకుచితమైన మార్గము, దీంట్లో ప్రవేశించేవారు అందరు కాదు, అందరూ పోలేరు. ఇప్పుడు చర్చిలో ఇంతమంది ఉన్నారు, అందరు పరలోకం పోతామా? ధైర్యంగా చెప్పగలుగుతారా నేను పరలోకం పోతాను? నేనైతే చెప్పగలుగుతాను. నాకు ఆ నమ్మకం ఉంది, ఆ విశ్వాసం ఉంది, ఆ విధంగా నేను జీవిస్తున్నా. ధైర్యంగా చెప్పగలిగేంత స్థాయికి రావాలి. పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, కాబట్టి మీరు కూడా నన్ను పోలి నడుచుకున్నాడు. ఆ ధైర్యం ఉందా మీకు? అలాంటి విశ్వాసం ఉందా? క్రీస్తుని పోలి నడుచుకునేటువంటి వ్యక్తిత్వం, క్రీస్తును అనుసరించేటువంటి వ్యక్తిత్వం, క్రీస్తు స్వరూపంలోనికి, క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి వచ్చేటువంటి అనుభవం మీకుందా? అలాంటి అనుభవంలోకి రావాలండి, క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి రావాలంట. అంటే ప్రేమ, దయాగుణము, క్షమాగుణము, మంచితనం, విశ్వాసము, కనికరము, దయాగుణము, ఇవన్నీ కలిగి యేసు ప్రభులాగా అందరినీ ప్రేమించి, అందరినీ స్వస్థపరిచి, అందరినీ బాగు చేసి, అందరికీ బోధించి, అందరినీ నా వైపు మరలండి, నా రాజ్యంలో మిమ్మల్ని చేర్చుకుంటానని చెప్పేంతగా ప్రేమ కలిగి నడుచుకునేటువంటి తత్వం మనము అలవాటు చేసుకోవాలని. ఆ విధంగా ఎవరైతే అలా చేస్తారో వాళ్ళు ధన్యులు అవుతారు. మన వినోద్ ప్రార్థనకు వచ్చినాడు, ఒక 12 గంటల ప్రార్థనలకు 2 సార్లు వచ్చినాడు, ఆదివారం ఆరాధనకు 2 సార్లు వచ్చినాడు. ఇక మారతాలే అనుకున్నాం. చివరకు ఆయన ప్రవర్తన ఏం మారలే. నేను అనుకున్నాను ఈయన మారలే అన్నట్టు, ఒక వారం పిలవలే, ఈయన మారడు, ఏం పిలవాలన్నట్టు. కానీ ఈ వారం దేవుడు ఫోన్ చేయించాడు. అంటే ఏ ఒక్కరిని కూడా పోగొట్టకూడదు, వాళ్ళని ఎట్లయినా దేవుని మార్గంలోకి నడిపించాలి. మనం నడిపించకపోతే ఇంకెవరు నడిపిస్తారు లోకంలో అని ఫోన్ చేసినానండి ఈరోజు. అంటే ఆయన మారకపోయినా మనమే పట్టించుకొని, మనమే వాళ్ళని మార్గంలోకి, మంచి మార్గంలోకి, దేవుని మార్గంలోకి, సత్య మార్గంలోకి, జీవ మార్గంలోకి మనమే నడిపియాలి. వాళ్ళు వేరే ఊర్లో ఉండటం వల్ల రాలేకపోయారు. ఏదేమైనప్పటికీ మన ప్రేమ మాత్రం వాళ్ళ మీద తగ్గకూడదు. కొన్నిసార్లు అనిపిస్తుంది, వీని జీవితం మారదు, వీడి ఇంతేంగా విన్నే అని ప్రేమించలేని స్థితిలోకి వెళ్ళిపోతాం కొన్నిసార్లు. కానీ ప్రేమించకుండా ఉండకూడదు. హల్లెలూయా. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు, రక్షిస్తాడు, తన హక్కున చేర్చుకుంటాడు, తన కౌగిట్లో చేర్చుకుంటాడు, తన రెక్కల కింద భద్రం చేసుకుంటాడు, నిశ్చయంగా భద్రం చేసుకుంటాడు. చూడండి, దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. చూసుకోండి అమ్మా, బైబిల్ ఉందా లేదా అక్కడ. దాని యందు, ఏ దాని యందమ్మా? దేవుని వాక్యమునందు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహని బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలైనగా ప్రవచనం ఎల్లప్పుడూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లో అమ్మా కొన్ని వేల వాక్యాలు ఉన్నాయి, దాదాపుగా 37,000 వాక్యాలు ఉన్నాయి. 37,000 వచనాలు ఉన్నాయి. ఈ 37,000 వచనాలు ఎవరు రాయించారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. హల్లెలూయా. పేతురు అదే చెప్తున్నాడు, ప్రవక్తలు పలికినటువంటి మాటలు
దేవుని ఆత్మ వలన పలికినటువంటి మాటలు. ఇవన్నీ వ్యర్థమైన మాటలు కాదండి, పనికొచ్చే మాటలు. దరిదాపుగా 37,000 వచనాలు ఉన్నాయి. ఆ వచనాలన్నీ కూడా మన కోసమే రాయబడ్డాయి, మన కోసమే రాయబడ్డాయి. అందుకే ప్రభు వాటన్నిటిని కూడా మీరు చదివి ధ్యానించాలి, నేర్చుకోవాలి అని మనకు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. దేవుని వాక్యము సజీవమైనదంట. ఏంటంటమ్మా? సజీవం కలిగినది, జీవం కలిగినది, చచ్చినది కాదది. వాక్యము జీవం కలిగినది. ఇప్పుడు ఆ వాక్యము నేను చదవడం వల్లనే ఈరోజు నేను రక్షణ పొందినాను. నా జీవితాన్ని ఆ వాక్యం మార్చింది, నా స్వభావాన్ని ఆ వాక్యం మార్చింది, నా ప్రవర్తనను ఆ వాక్యం నన్ను మార్చింది. అంటే దాంట్లో జీవం ఉన్నట్టే లేదా? జీవం ఉన్నట్టే. దేవుని వాక్యములో జీవం ఉంది. అది జీవం గల వాక్యము. బలము గలది అంట. ఏంటమ్మా? బలము గలది. ఎస్పీ కానీ, డిఎస్పీ కానీ, డిఐజీ కానీ, ఐజీ కానీ, ఎవరమ్మా సెల్లు ఆఫ్ చేయనా? ఎస్పీ కానీ, డిఎస్పీ కానీ, ఐజీ కానీ వాళ్ళ వల్ల చాలడంలే, వాళ్ళ బలం చాలడంలే ఖైదీలను మార్చడానికి. ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తిని మార్చడానికి ఐజీల వలన, డిఐజీల వలన, ఎస్పీల వలన, సిఐల వలన కూడా కాదు, కానీ దేవుని వాక్యం వలన అవుతుంది. మరి బలం గలదా, బలహీనమైనదా దేవుని వాక్యం? చెప్పండి. దేవుని వాక్యము బలము గలదై ఉంటుంది. బలమైనది వాక్యం. ఎటువంటి మనిషినైనా మార్చగలిగినటువంటి వాక్యము, బలము గల వాక్యము దేవుని యొక్క వాక్యం. ఒకటి సజీవమైనది. అమ్మా వినండి, దేవుని వాక్యము సజీవమైనది. రెండవది బలమైనది. 2 అంచులు గల ఎటువంటి ఖడ్గమునైనను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను వివరించునంత శక్తివంతమైనది. హల్లెలూయా. వాక్యము, అమ్మా వినండి, వాక్యము బహు బలము గలది. వాక్యము సజీవమైనది. వాక్యము 2 అంచుల కన్నా ఎక్కువ పదునైనది. కత్తికి 2 పక్కలనే ఉంటుంది పదును, కానీ ఈ వాక్యానికి అన్ని వైపులా పదునుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్ని వైపులా పదునుంది ఈ వాక్యానికి. అందుకే వాక్యం చదవండమ్మా, వాక్యం చదవండమ్మా అని చెప్పేది. ఎందుకంటే అన్ని వైపులా పదునుంది ఈ కత్తికి. యేసు ప్రభు సైతాన్ను జయించాడు. ఎట్లా జయించాడు చెప్పండి? కత్తులతోనా, బాంబులతోనా? దేంతో జయించాడు సైతాన్ను? చేతులతోనా, తనకున్న బలంతోనా? కాదు, వాక్యముతో. యేసు ప్రభుకున్న బలము వాక్యము, మనకున్న బలం కూడా వాక్యమే. వాక్యము ఎవరి హృదయంలో లేదో వాళ్ళు బలహీనులు. వాక్యము ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు బలవంతులు. వాళ్ళు సైతాన్ను జయించగలుగుతారు, లేకపోతే వాళ్ళు సులువుగా పడిపోతారు. ఈరోజు చాలా మంది క్రైస్తవుల్లో దేవుని వాక్యము లేకపోవడం వల్లనే వాళ్ళు త్వరగా పడిపోతున్నారు. దేవుని వాక్యం వాళ్ళ హృదయంలో ఉంటే వాళ్ళు పడిపోరు. వాళ్ళు చక్కగా నిలవబడతారు, చక్కగా దేవుని మార్గంలో నడుస్తారు, ఒక కరాఖండి అయిన నిర్ణయాలు తీసుకుంటారు, అన్నిటికీ లోబడరు. ఇప్పుడు నేను చూస్తా క్రైస్తవులు అందరూ అన్నిటికీ లోబడుతున్నారు. అంతరాలు నేర్చుకుంటారు, ఊరేగింపులు జరుగుతుంటే ఆ రోడ్ల మీద నిలబడి చూస్తుంటారు, పెళ్లిళ్ళలో డ్యాన్సులు వేస్తారు, సినిమాలు చూస్తారు, సీరియళ్ళు చూస్తారు. ఆ సీరియళ్ళలో లాగానే యుక్తులు కుయుక్తులు నేర్చుకుంటారు. ఆ సీరియళ్ళలో లాగానే లిప్టిక్లు కొడుతున్నారు, ఆ సీరియల్ లాగానే మేకప్లు చేస్తున్నారు, ఆ సినిమాల్లో లాగానే డాన్సులు వేస్తున్నారు. వీళ్ళలో ఎక్కడుందండి దేవుని వాక్యం? ఉందా?
దేవుని వాక్యం ఉంటే అలా చేస్తారా? నేను దాంట్లో చూశాను, ఒక పాస్టర్ పిల్లలు సినిమా పాటలకు డ్యాన్స్ వేసి ఏదన్నది రీల్స్ వస్తాయి చూడు, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు. ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు అంటే వాళ్ళదేం తప్పలేదు, మనల్లో లేదు. దాన్ని పోయిన వారం వాక్యం గురించి ఎంత చెప్పినా ఈ వారం ఎంతమంది వాక్యం చేయడానికి చేతులు ఎత్తకున్నారు. మన సంఘంలో లేరా? వాళ్ళదేముంది పాపం, వాళ్ళు మనలాంటి వాళ్ళే. భయంకరమైన మనల్ని మనం మోసం చేసుకుంటున్నామండి. అమ్మా మనం ఏదో సామెత చెప్తాం కదా, అన్నీ ఉన్నాయి అల్లు నోట్లో సేనేట్లా, అట్లుంది మన పని. అన్నీ ఉన్నాయి మనకు, వాక్యం ఉంది, ప్రార్థన ఉంది, కానీ దాన్ని మనము సరిగా వినియోగించుకోవడంలా, సరిగా అన్వయించుకోవడంలా, సరిగా దాన్ని ఉపయోగించుకోవడంలా. నేను చెప్తున్నాను బాగానండి, వాక్యము సజీవమైనది, వాక్యము బలమైనది, వాక్యము రెండంచుల కన్నా పదునైనది. వాక్యమును చదివితే నీలో దురాత్మ ఉండదు. ఒక ఆమెకు బైబిల్ ఇచ్చినాను, మా వాక్యం చదవమ్మా, ఈ అధ్యాయం అంతా చదవని ఇచ్చిన, చదువుతుండగానే దయ్యం బయటకు వచ్చింది. అంటే వాక్యంలో శక్తి ఉందా లేదా? దేవుని శక్తి ఉందా లేదా? ఇంతకుముందు కూడా చెప్పాను నేను మీకు, ఒక మర్మం చెప్పినాను నేను మీకు. ఎఫెసీ 6:18 దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం, అంటే వాక్యము ఆత్మ రెండు ఇమిడి ఉన్నాయా లేదా? ఇమిడి ఉన్నాయి. వాక్యం అంటే ఆత్మ, ఆత్మ అంటే వాక్యం. వాక్యం ఉన్న చోట ఆత్మ ఉంటాడు, ఆత్మ ఉన్న చోట వాక్యం ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటే అక్కడ వాక్యం ఉంటుంది, వాక్యం ఎక్కడ ఉంటే అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఆ వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మీరు ధరించుకుంటేనే గాని సైతాన్ని మీరు జయించలేరు. అందుకే పౌలు చెప్పినాడు, ఇదిగో మీరు ఆపద్దినమందు అపవాదిని ఎదిరించుటకు మీరు సర్వాంగ కవచమును ఏం ధరించుకోవాలంటమ్మా? ఏం ధరించుకోవాలా? సర్వాంగ కవచం అంటే ఏంది? ఏంటి సర్వాంగ కవచనం? మామూలుగా యుద్ధాలకు వెళ్ళే వాళ్ళు ధరించుకునేది సర్వాంగ కవచనం భౌతిక సంబంధమైంది. అది ఏంటి? ఎడం చేతిలో డాలు, కుడి చేతిలో కత్తి, పైన శిరస్త్రాణము, ఇక్కడ ఒక దట్టి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మైమరువు, నడుముకు దట్టి, పాదాలకు జోళ్ళు, చెప్పులు. ఇవి ఉంటేనే వాళ్ళు యుద్ధం చేయగలుగుతారు, చక్కగా యుద్ధం చేసి శత్రువును ఓడించగలుగుతారు. అలాగనే క్రైస్తవుడు కూడా, యేసు ప్రభువును నమ్మిన బిడ్డలు సైతాన్ని జయించాలంటే ఏముండాలి? రక్షణ అనే శిరస్త్రాణం ఉండాలి, నీతి ఉండాలి, సత్యం ఉండాలి, సత్యంలో స్థిరంగా ఉండాలి, సత్యంలో నిలిచి ఉండాలి, సమాధానం అనే జోళ్ళు ఉండాలి, దేవునితో సమాధానం ఉండాలి, మనుషులతో సమాధానం ఉండాలి, విశ్వాసం అనే డాల్ ఉండాలి, వాక్యం అనే ఆత్మకర్తం. ఇవి మీరు కలిగి ఉన్నారా? రక్షణ ఉందా మీకు అని అడుగుతున్నా. ఉందా మీకు? ఇంకా చాలా మంది రక్షణ పొందలే, దేవుని గురించి తెలుసు కానీ బాప్తిజం తీసుకోరు. కిరీటమే లేకుంటే నీకు విలువేముంది? కిరీటం లేకపోతే వీడు నావాడు అంటదండి. ఎవరు ఏమంటది? సైతాను నావాడు. రక్షణ అనే కిరీటం లేకపోతే వీడు నావాడు అంటే. రక్షణ అనే కిరీటం ఉండాలి. ఏంటి రక్షణ? యేసు ప్రభు అని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని నమ్మి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మని వరం పొందుకోవాలి. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే జీవించాలి. అపోస్తుల బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, సహవాసం అందును, ఎడతెగక ప్రార్థన చేయుట ఎందును ఉండాలి. అది రక్షణ. ఆ రక్షణ ఉందా మీకు? నీతిని అనుసరిస్తున్నారా? నీతిని అనుసరిస్తున్నారా? నీతి సూర్యుడైన ఆ ప్రభువుని అనుసరిస్తున్నారా? ప్రభులాగా జీవించాలనే ఒక భావన మీలో ఉందా? నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, నేను యేసుప్రభులాగా బతుకుతాననే భావన మీలో ఉందా? నీతిని అనుసరిస్తున్నారా? ఏ విషయంలో కూడా అవినీతి లేకుండా జీవించగలుగుతున్నారా? సత్యంలో నిలిచి ఉన్నారా? అసలు
అసలు సత్యంలోనే లేరండి చాలామంది క్రైస్తవులు. సత్యంలో ఎప్పుడున్నట్టు చెప్పండి అమ్మా, నేను చెప్తాను బాగానండి. సత్యములో మనం నిలిచి ఉండాలి. సత్యం అంటే ఎవరు? ప్రభు ఏమన్నాడు? నేనే సత్యం అన్నాడు. ఇప్పుడు మనం ఏమి ఉండాలా? సత్యములో ఉండాలా. మరి మనం సత్యములో ఉన్నామా? లోకంలో ఉన్నామా? సత్యములో ఉన్నామా? పాపంలో ఉన్నామా? సత్యములో ఉన్నామా? విగ్రహారాధనలో ఉన్నామా? సత్యములో ఉన్నామా? మాంత్రికుల దగ్గర ఉన్నామా? సత్యములో ఉన్నామా? ఎక్కడున్నాం? అది ముఖ్యం. సత్యములో నిలిచి ఉండాలి. సత్యములో నిలిచి ఉండాలి. దేవుళ్ళో నిలిచి ఉండాలి. సత్యం అంటే దేవుడు కదా, దేవుళ్ళో నిలిచి ఉండాలి. ప్రభువు అంటే సత్యం అంటే ప్రభు కదా, ప్రభువులో నిలిచి ఉండాలి. ప్రభులో నిలిచి ఉన్నావా నువ్వు? మేము ప్రభుని నమ్ముకున్నామని చెప్తుంటారు. అమ్మా వినండి, నేను ప్రభుని నమ్ముకున్నా అని చెప్తుంటాడు. ఉదయం లేచి నుంచి అబద్ధాలే ఆడుతుంటాడండి. వాడిని సత్యంలో నిలిచి ఉన్నట్ట? దేవుని నమ్ముకున్నట్ట? నేను ప్రభుని నమ్ముకున్నాను అంటాడు, వ్యభిచారం చేస్తూ ఉంటాడు. వాడు సత్యంలో ఉన్నట్ట? లేనట్టే. నేను ప్రభుని నమ్ముకున్నాను అంటాడు, అబద్ధాలు ఆడతాడు. వాడు సత్యంలో ఉన్నట్ట? లేడు. అందుకే పౌలు పరిశుద్ధాత్మ ద్వారా మనకు రాయించాడండి, మీరు రక్షణ అనే శిరస్నానం కలిగి ఉండాలి, నీతి అనే మైమరువు కలిగి ఉండాలి, సత్యం అనే దట్టి మీరు కలిగి ఉండాలి, సమాధానం అనే జోర్లు మీరు కలిగి ఉండాలి, విశ్వాసం అనే డాలు మీరు కలిగి ఉండాలి, వాక్యం అనే ఆత్మ ఖడ్గము మీరు కలిగి ఉండాలి. దేవుని ఆత్మ ఉందా మీలో? దేవుని వాక్యం మీలో ఉందా? ప్రభు అంటాడు కదా, ఎవడు నా యందును ఎవడైతే నా యందును నేను వాని యందు నా మాటలను నిలిచి ఉంటాయో వారికి ఏది ఇష్టమో అడుగుడి, నేను మీకు ఇస్తాను. చదవండి, 7వ వచనం చదవండి ఒకసారి, నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. మొదటి యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల. నిలిచి ఉండాలంటే ఉన్నాయా? సరే ఒక వాక్యం చెప్పండి, ఏదైనా మీకు గుర్తుండేది ఒక వాక్యం చెప్పండి. చెప్పండి త్వరగా, సిగ్గుపడకుండా. మీకు గుర్తుండే వాక్యం ఏదన్నా. ఫిలిప్పీ 4:4. ఓకే, అట్లా వాక్యము నిలిచి ఉండాలి హృదయంలో. వాక్యము నోటాపాఠంగా ఉండాలి హృదయంలో. మరి ఎంతమందికి ఉంది వాక్యం? నేను చెప్తున్నామ్మా, ఎవరి హృదయంలో అయితే వాక్యము లేదో వాళ్ళు దేవుని సంబంధులు కాదు. వాక్యం ఉంటేనేనండి మనం జయించేది. వాక్యం లేకపోతే సులువుగా మోసం చేస్తుంది సైతాన్. చేస్తుందే చేయదామా? సులువుగా. ఇంతకుముందు ప్రభుత్వంలో అది సచివాలయం నుంచి వచ్చినారు. ఎవరెవరు ఏ కులం, అదే కుల పట్టికనా ఏదో అంటారు కదా, క్యాస్ట్ పట్టికను తయారు చేసినారు గవర్నమెంట్. అది రాసుకోవడానికి వచ్చినారు వాళ్ళు. రాసుకోవడానికి వచ్చినప్పుడు నేను తరహాఖండిగా చెప్పినాను, మేము పద్మశాలీలము, అయితే ప్రభుని నమ్ముకొని నేను యేసు ప్రభు మార్గంలో ఉన్నాను కాబట్టి క్రిస్టియన్ అని రాయండి అని చెప్పినాను. సరే అలా రాస్తే ఇబ్బంది అవుతుంది సార్ రేపు పొద్దున అన్నాడు. ఏమి ఇబ్బంది అన్నా రాని, ఏ సమస్య రాని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. క్రిస్టియన్ అని రాయండి. సులువుగా మనల్ని మోసం చేస్తుందండి. ఒకవేళ నేను అక్కడ గట్టిగా చెప్పకపోతే నేనేమైపోతాను? నేను కూడా తప్పిపోయినట్టే. ప్రభు అన్నాడు, మీ హృదయంలో విశ్వసించి నోటితో
ఒప్పుకోమన్నా. ఈరోజు నోటితో ఒప్పుకోవడం లేదు, హృదయంలో విశ్వసించడం లేదు. కొంతమంది ఒకవేళ హృదయంలో విశ్వసించినా నోటితో ఒప్పుకోవడంలా. నేను యేసు ప్రభు బిడ్డను, నేను యేసు ప్రభు యొక్క కుమారుడు, నేను ధైర్యంగా చెప్పగలిగేంత ధైర్యం నీకు ఉండాలి. లేకపోతే దేవుని బిడ్డ ఎట్లయితే ఉన్నావు? భూమి మీద ఎవడు నన్ను ఒప్పుకున్న వాడిని పరలోకంలో ఒప్పుకుంటా. చదవం అదే వాక్యాన్ని మళ్ళా మొదటి నుంచి చదవం. 12వ వచనం, 4:12. ఫిబ్రవరి 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గముకైనను వాడిగా ఉండి ప్రాణాత్మలను ఏం చేస్తాడంటమ్మా? ప్రాణమును, ఆత్మను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం మాట్లాడుతున్నా కదా, మీకు ఆలోచన వస్తుందా లేదా? అవు కదా, నేను ఇంటున్నాను కదా, నేను రక్షణ పొందలేదు కదా, నేను వాక్యం చదవలేదు కదా అని ఆలోచన వస్తుందా లేదా? మన తప్పులు మనకు కనిపిస్తున్నాయా లేదా? అదే నేను వాక్య శక్తి. అవు కదా, నేనేం వాక్యం చదువుకున్నా, నేను యేసుప్రభువుని నమ్ముకుంటున్నాను, నేను భక్తుని అని చెప్పుకుంటున్నానని సిగ్గుపడుతున్నావు అంటున్నావు. ఆ సిగ్గు కలిగే విధంగా దేవునితో మాట్లాడతాడు. యేసుప్రభు ముందరికి వచ్చినావంటే నువ్వు అద్దం ముందరికి వచ్చినట్టే. నీకు ఏడ మచ్చ ఉండేది, ఏడ మసి ఉండేది, ఏడ పౌడర్ ఎక్కువైనది అన్నీ తెలుస్తాయి. అంటే నీకు ఎక్కడ అసూయ ఉండేది, ఎక్కడ నీకు ద్వేషం ఉండేది, ఎక్కడ నీలో పాపం ఉండేది, ఎక్కడ నీలో దొంగతనం ఉండేది, ఎక్కడ నీలో అబద్ధం ఉండేది, అన్ని బయటకు వస్తాయి. ఎక్కడ? దేవుని వాక్యం ముందర, దేవుని అద్దం ముందర. దేవుని వాక్యమే అద్దం. ఆ అద్దం ముందరికి వచ్చినావంటే ఆ వాక్యం నిన్ను శోధిస్తుంది, నిన్ను పరిశోధిస్తుంది, కీళ్లను మూలుగులను విభజిస్తుంది. కీళ్ళు అంటే తెలుసు కదా, మూలుగులు అంటే కూడా తెలుసు కదా, మీరు తినింటారు. పొట్టేలు కాళ్ళు తిన్నారా ఎప్పుడన్నా? దాంట్లో ఉంటుంది మూలుగు లోపల మధ్యలో, టేస్ట్గా ఉంటుంది కదా. ఆ మూలుగుల్లోకి దూరుతుందంటే వాక్యం శోధిస్తుందంట, శుద్ధీకరిస్తుంది, మారు మనసును కలగజేస్తుంది, పశ్చాత్తాపమును కలగజేస్తుంది, మీ జీవితాన్ని సరిచేస్తుంది. నా జీవితాన్ని సరిచేసింది వాక్యము, మీ జీవితాన్ని కూడా సరి చేసేది వాక్యమే. ఆ వాక్యమే మీకు అర్థంగా మీకు చూపిస్తుందండి. అంతే కదండి, వాక్యం వింటున్నాం కానీ అనుసరించడం లేదు. అప్పుడు తప్పే కదా, మనం చేసిన తప్పేని మన సాక్షికి అనిపిస్తుంది. ప్రార్థన చేయమని దేవుని వాక్యం చెప్తుంది. ప్రార్థన చేయకుంటే మా మనస్సాక్షి గద్దిస్తుంది. అవును, ఈరోజు ప్రార్థన చేసుకోలేదు, ఈరోజు వాక్యం చదువుకో. చాలా మంది బాగా పొరపాటు పడుతున్నారు, లేస్తానే ప్రార్థన చేసుకుంటున్నారు. అదే కాదు, వాక్యం ముందు చదవాలి, తర్వాత ప్రార్థన చేయాలి. వాక్యం ముందు, తర్వాత ప్రార్థన. లేదా నువ్వు ప్రార్థనలోనే వాక్యం జ్ఞాపకం చేసుకుంటూ, చదువు రాకుంటే విన్న వాక్యాలు గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేయాలి. నేను చాలా ఏళ్ల కిందట ఒక అవ్వ నాతో చెప్పింది, వాళ్ళ ఇంటికి పోయినప్పుడు, ఏమైందంటే సార్ రక్తస్రావము అనేది జరుగుతూ ఉంది, దానివల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. అయితే రాత్రి నాకు చాలా బాధ అనిపించి మోకరించి ప్రార్థన చేసినానయ్యా, ప్రభా ఈ యొక్క వ్యాధి నుంచి నన్ను విడిపించు. ఆ రోజు రక్తస్రావం గల స్త్రీ ముట్టి నువ్వు స్వస్థపరిచావు కదా, నీ వస్త్రపు చెంగు తాకిన వెంటనే ఆమె బాగైపోయింది కదా, నన్ను కూడా బాగు చేయి ప్రభా అని ప్రార్థన చేశాను. ఉదయానికంతా అయ్యా నాకు బాగైపోయింది అని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక అమ్మగారు. నిజంగా దేవుడు బాగు చేసేవాడు, స్వస్థపరిచేవాడు. అయితే వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయాలి. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని గుడ్డివాడు కేకలు వేసి ప్రార్థన చేశాడు కదా.
అది ఎత్తి పట్టుకోవాలి. అయ్యా, ఆ గుడ్డి భిక్షకుని ప్రార్థన విన్నావు, నా ప్రార్థన కూడా విను ప్రభా అని అడగాలి. అంటే వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయాలి. చదువు రానోళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా బైబిల్ చదవాలి. బైబిల్ చదవడం వల్ల దేవుడు నీతో మాట్లాడతాడు, తర్వాత నువ్వు దేవునితో మాట్లాడాలి. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడేది వాక్యం చదవడం. వాక్యం చదవడం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేయడం ద్వారా నువ్వు దేవునితో మాట్లాడతావు. ఈ రెండు జరిగిన తర్వాత మళ్ళా మౌనంగా కూర్చోవాలి. ఎందుకు మౌనంగా కూర్చోవాలంటే మళ్ళా దేవుడు నీతో మాట్లాడాలి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో కొంతసేపు అయినా మౌనంగా కూర్చోవాలంటే కనీసం ఒక 5-10 నిమిషాలన్నా మౌనంగా కూర్చోవాలి. అంటే ఇంతసేపు వాక్యం చదివినావు, ప్రార్థన చేసినావు, ఇప్పుడు దేవుడు మళ్ళా నీతో మాట్లాడాలి, నీకు దారి చూపియాల, నిన్ను నడిపియాల. నా ఆలోచన అదేనండి, నా ప్రార్థనా జీవితం అదే. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థనలో దేవుడు బయలుపరచాలి. ఇదిగో నువ్వు ఈ విధంగా పో, నువ్వు ఈ విధంగా పో అంటాడు. ఆ విధంగా పోతా నా పనులన్నీ అయిపోతాయి. హల్లెలూయా. పోయిన నెలలో 12 గంటల ప్రార్థనలు జరిపినాం. మళ్ళీ ఈ నెల 3వ తారీఖే మళ్ళీ 12 గంటల ప్రార్థన జరిపినాం. ఎంత డబ్బులు కావాలండి అమ్మ, ఎంత డబ్బు కావాలి చూడండి. దాదాపుగా కనీసం అంటే ఒక 10,000 రూపాయలన్నా కావాలి. ఈ 4 మీటింగ్లకు 12,000 రూపాయలన్నా కావాలి కనీసం. అంటే చిన్న కొంచెం అంటే కూడా అవన్నీ ఎలా సమకూరినాయి? మరి ప్రార్థన, ఆయన ఇచ్చిన ఆలోచన చొప్పున నడవడం. హల్లెలూయా. అవునండి అన్న, మా ఇంటికే రావడం లేదన్నా అంటారు కదా. దేవుడు బయలుపరిస్తే వస్తా. దేవుడు చెప్పాలి నాకు. నేను పొద్దున్నే ప్రార్థన చేసుకునేది అదే. నన్ను ఈరోజు ఎక్కడ తీసుకుని వెళ్తావో, ఎట్లా వాడుకుంటావో, ఎవరికి నేను ఏమేమి చెప్పాలనో, ఎవరికి ఏమిటి కొరకు ప్రార్థన చేయాలనో, వాళ్ళకి ఏ వాక్యం చెప్పాలనో, నన్ను వాడుకో ప్రభా అని ప్రార్థన చేస్తాను. దేవుడు ఆ స్కూటీ ఎక్కితే నన్ను తీసుకొని వెళ్తాడు. వాళ్ళు అంటారు, ఆ ఇంటి వాళ్ళు, నా దేవుడే నిన్ను పంపించాడన్న. హల్లెలూయా. అది దేవుడిని నడిపింపు. అలా ఉండాలి మన ఆలోచన విధానం. దేవుడు ఏం చెప్తాడా అని ఎదురు చూడాలి. ఆయన చెప్పినట్లు చేయాలి. నీకు ఇష్టం లేకపోయినా చేయాలి. వాళ్ళు నీ శత్రువులైనా సరే పోవాలి. ప్రభు చెప్పినాడు అనుకో, వాడు నీ శత్రువు అనుకో, అయినా కూడా పోవాల్సిందే మన దగ్గరికి. దేవుడు చెప్పినది వినాలి మనం. దేవుడు చెప్పింది చేయాలి మనం. ఎప్పుడైతే అలా జీవిస్తామో మనం ఆశీర్వదించబడతామండి. హల్లెలూయా. దేవుని వాక్యము బలము గలదై ఉంటుంది. దేవుని వాక్యము సజీవమైనదై ఉంటుంది. దేవుని వాక్యము 2 అంచుల కన్నా పదునైనటువంటి ఖడ్గము వంటిది. దేవుని వాక్యము కీళ్లను మూలుగులను విభజించి శోధించి నిన్ను శుద్ధీకరిస్తుంది. నిన్ను మారు మనసులోనికి రప్పిస్తుంది. నిన్ను పశ్చాత్తాపంలోనికి తీసుకొని వస్తుంది. నిన్ను పరిశుద్ధపరుస్తుంది. నిన్ను నీతిమంతునిగా చేస్తుంది. నిన్ను యథార్థవంతునిగా చేస్తుంది. నిన్ను న్యాయవంతునిగా చేస్తుంది. తన రాజ్యానికి నిన్ను వారసునిగా చేస్తుంది. హల్లెలూయా. అందుకే మీరు వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వండి. ఈరోజు వాక్యం చదువుకోలేదనుకో, అమ్మా బయటికి వెళ్ళొద్దు. ముందు వాక్యం చదివినాకనే బయటికి వెళ్ళు, ప్రార్థన చేసినాకనే బయటికి వెళ్ళు. టైం అయింది ఉద్యోగానికి, అయినా పర్లేదు, 5 నిమిషాలు వాక్యం చదువు, 5 నిమిషాలు ప్రార్థన చేసే ముందు ఉద్యోగానికి వాళ్ళు. ఒకవేళ అక్కడ పోయినాక ఆఫీసర్ అడుగుతాడు, నీకు ఆలస్యమైంది ఏమంటే, అవును సార్ ఏమనుకోవద్దు, క్షమించండి ఈ విషయంలో అని చెప్పండి, అంతే. క్షమాపణ వేడుకొనైనా సరే బైబిల్ చదివి ప్రార్థన చేసుకునే వెళ్ళాలి. కాలేజీకి వెళ్ళాలన్నా కూడా బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకునే వెళ్ళాలి. ఈ లోకంలో ఉన్న చదువుల కన్నా బైబిల్ చదవడం చాలా ప్రాముఖ్యము. నాకు ఆశ ఉందండి, ఏంటంటే అభిషిక్తుని స్కూల్ ఒకటి ఏర్పాటు చేయాలని. ఏ రోజు నెరవేరుతుందో నాకు తెలియదు, దేవునికి తెలుసు. నెరవేరిందంటే మటుకు 6 సబ్జెక్టులతో పాటు బైబిల్ అనేది ఒక సబ్జెక్టు కూడా బోధ ఉండాలి ఆ స్కూల్లో. 6 సబ్జెక్టులతో పాటు బైబిల్ కూడా బోధించేటువంటి క్లాస్ ఉండాలి.
ఒక క్లాస్ సపరేట్గా, ప్రతిరోజు ప్రతి క్లాస్కు ఒక ఒక 3/4 గంట సేపు వాళ్ళకు వాక్యం నేర్పించాలి, వాళ్ళకు కంఠస్థం చేయించాలి, స్టోరీలు చెప్పాలి, వాళ్ళకు దేవుని వాక్యంలో ఉన్న స్టోరీలు చెప్పాలి. ఇదిగో ఇలా జరిగింది, అప్పుడు ఇలా జరిగింది, దేవుడు ఒప్పుకోలేదు, ఇలా జరిగింది, దేవుడు ఇలా చేశాడు, ప్రతి విషయం చెప్పాలి వాళ్ళకు. ఎప్పటి నుంచి? బాలుడు నడవలసిన త్రోవను బాల్య దినమునందే నేర్పాలి. వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దానిలో నుంచి తొలగిపోడు. చిన్నప్పుడే నేర్పించాలి. దొంగిలించకూడదు, అబద్ధం ఆడకూడదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు. ఇవన్నీ చిన్నప్పటి నుంచే నేర్పించాలి వాళ్ళకు. వాక్యాలు నేర్పించాలి, ఆజ్ఞలు నేర్పించాలి, ఆత్మఫలాలు నేర్పించాలి, కృపావరాలు నేర్పించాలి, స్టోరీలు నేర్పించాలి, జక్కయ్య గురించి నేర్పించాలి, సమరేశ్వరి గురించి నేర్పించాలి, పాపాతురాల శ్రేణి గురించి నేర్పించాలి, కవిత గురించి నేర్పించాలి, పేతురు గురించి నేర్పించాలి. అలాగూ వాళ్ళకు చిన్నతనం నుంచి అంటే గ్రహించగలిగే శక్తి ఒక 5-6 సంవత్సరాలు, 5-6 తరగతి నుంచి వాళ్ళు బాగా గ్రహించగలుగుతారు. 5వ తరగతి నుంచే ప్రారంభించినాం అనుకోండి, 10th క్లాస్కి వచ్చే లోపల వాళ్ళకు మంచి బైబిల్ జ్ఞానం వచ్చేస్తుంది. హల్లెలూయా. నేర్పించారు వాళ్ళు, మాకు ఆ పాఠాలు నేర్పించారు. ఇప్పుడు మళ్ళా దేవుడు ఇంకొకటి ఏం చేశాడు, జనవరి నుంచి బైబిల్ కాలేజ్ మళ్ళీ మన సంఘంలో ఉంటుంది. వారానికి ఒక్కరోజు గురువారం రోజు ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, మళ్ళా 2 నుంచి 4 వరకు. ఉదయం ఒక 3 గంటలు, సాయంకాలం ఒక 2 గంటలు, 5 గంటల సేపు బైబిల్ క్లాస్ జరుగుతుంది. ఆ బైబిల్ క్లాస్ ఎంతమంది నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే వాళ్ళు రండి, దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. జనవరిలో మనం ప్రారంభిస్తున్నాం. దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా. దేవుడు మన మనవి ఆలకించాడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తున్నాం కదా, హాస్పిటల్, స్కూలు మనం చక్కగా భూస్థాపన చేసుకొని సమాధులు కట్టించాలి. ఎందుకు సమాధి కట్టియాలంటే ప్రభు రాకడ కొరకు నిరీక్షణ. అది ప్రభు వస్తాడు, మేము ఒక రోజు లేచి వెళ్తామనే దానికి నిరీక్షణ. ప్రభు ఆశీర్వదిస్తున్నాడు, తన చిత్తాన్ని మన సంఘము పట్ల నెరవేరుస్తున్నాడు. అమ్మా, మీరు తప్పకుండా బైబిల్ కాలేజీలో జాయిన్ అవ్వాలి. యవనస్తులు అందరూ కూడా, చదువుకున్నటువంటి బిడ్డలు ఎక్కువగా జాయిన్ అయ్యి నేర్చుకోవాలి. చదువు రానులు కూడా రావచ్చు, మిమ్మల్ని ఎవరు అభ్యంతరపరచరు. మీకు మంచి భోజనం కూడా మధ్యాహ్నం ఏర్పాటు చేయబడుతుంది. ఇక్కడ మనల్ని ఖచ్చితంగా తీసుకొని వాడుకుంటాడు. ఎక్కడ కావాలంటే, ఏ పాయింట్లో కొట్టాలంటే ఆ పాయింట్లో నీ ద్వారా కొట్టించి తన పని జరిగించుకుంటాడు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యాన్ని మీరు బాగా చదవాలి. దేవుని వాక్యాన్ని మీరు ఇంకా అనేక మంది ఫలించే విధంగా కూడా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. అవునండి, మీరు ఫలించడమే కాదు, మీ ద్వారా మళ్ళీ అనేక మంది ఫలిస్తారు. ఇప్పుడు దేవుడు నన్ను వాక్యం ద్వారా నింపి నన్ను ఫలింపజేశాడు. ఇప్పుడు నా ద్వారా మీరు కూడా ఫలిస్తున్నారు ఈరోజు. అంటే మీరు వాక్యం నేర్చుకుంది, దేవునికి నేను ఏమైనా ఉపయోగపడగలుగుతున్నానా? కాబట్టి ఈ పని వద్దు నాకు, నేను దేవుని పని చేయాలి. చేస్తే దేవుని పనే చేయాలా, లేదంటే ఊరుకుండాలా. ప్రార్థన చేసినాడు, మళ్ళీ ఆయన 7 నుంచి 7:30 వరకు చేస్తే మళ్ళీ కాలేబన్ వచ్చినాడు, మళ్ళీ ఆయన 8 నుంచి 9 వరకు చేసిపోయినాడు. అట్లా ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తూ సాయంత్రం 6 వరకు ప్రార్థన జరిగించినామా, మళ్ళీ ఒక ఆయన ఫోన్ చేస్తున్నాడు, జగదీష్ అన్నా నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే, ఆల్ నైట్ ప్రేయర్ ఖచ్చితంగా రావాల్సిందే అంటున్నాడు. ఎవరినైనా పగలంతా ఇక్కడ ప్రార్థన చేసినాం, మళ్ళా ప్రార్థన వాక్యం చెప్పడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. అక్కడ నిజంగా మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు. మీ దగ్గర ఏం లేదనుకో, ఎవరు వాడుకుంటారు? అమ్మా, కూలికి ఎవరు పిలుస్తారమ్మా? నాటేనికి ఎవరైతే బాగా వస్తుందో వాళ్ళనే కూలికి పిలుచుకుంటాం. నాటేనికి ప్రార్థన అంటే ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలంటే అంతకు మించిన ప్రార్థన మన సంఘంలో దేవుడించాడు. హల్లెలూయా. అంతకు మించిన ప్రార్థన, లోతైన జ్ఞానము కలిగిన ప్రార్థన, వివేచన కలిగిన ప్రార్థన.
ఒక దైవ సేవకుడు అమెరికా నుంచి వచ్చాడు. నేను పాడతాడు దేవుడు, ఆ పాటలు చాలా ప్రత్యేకంగా ఉంటాయని చెప్పాడండి. హల్లెలూయా. చాలా గుర్తు, ఈ రోజు కూడా ఆ మాట గుర్తు నాకు. ఆయన ప్రార్థన వివేచన వరం కలిగి ఉండాలి. అంటే ప్రార్థన ఎలా చేయాలి అనేది కూడా ఒక వరం. అది ఆ వరం కలిగి ఉండాలి, దేవుని ఆత్మ ద్వారా కలిగి ఉండాలి. మర్చిపోవద్దు. ఇంకా ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. అది పూర్తయిపోయింది ఆ వాక్యము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. ముందుగా ఒక పల్లవి చరణం పాడి ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. ఎవరైనా పాడతారమ్మా? నీవే మా దైవము, సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, మా స్తుతులకు ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఇంతవరకు నువ్వు మాట్లాడావు, నీ వాక్యమును గురించి మాతో మాట్లాడావు, నీ వాక్యమును మాకు అనుగ్రహించినావు. నీ వాక్యం మా హృదయంలో ముద్ర వేయినాయి, మా హృదయం అనే పలక మీద రాయినాయి, మా నుదుటిన బాస్కములే ధరింప. నీకు మేము మా హృదయంలో ప్రథమ స్థానం ఇవ్వలేకపోతున్నాం. దయతో మమ్మల్ని క్షమించినైనా అని వేడుకోండి, క్షమించమని అడగండి. అవునైనా, నీ వాక్యాన్ని మేము నిర్లక్ష్యం చేస్తున్నాం. వాక్యమే దేవుడని తెలిసి కూడా మేము నిర్లక్ష్యం చేస్తున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. బయటికి వెళ్ళాలి ప్రభా, అటువంటి కృప మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. దేవుని యొక్క వాక్యాన్ని ఒక 15 నిమిషాలు మాత్రమే ధ్యానం చేద్దాం. 12వ అధ్యాయం చదువుదాము. అందరూ బైబిల్ తీసుకోండి. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు. సమస్త జనులను ఇనుపదండములతో ఏలనైన ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం నద్దనకును కొనిపోబడెను. పడద్రోయబడిరి. సముద్ర తీరమున నియమించెను. ప్రభునందు ప్రియులారా, ఈ అధ్యాయాన్ని మనం చదివాం కదా. అంత్య దినాల్లో జరగబోయేటువంటి కొన్ని విషయాలు ఇక్కడ మనకు తేటగా బయలుపరచబడి ఉన్నాయి. దేవుణ్ణి ప్రతిరోజు మీరు నాకు మొక్కాలని అంటాడో అప్పుడు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారండి. ఎవరు? ఇశ్రాయేలు. అయ్యో అయ్యో అయ్యో, యేసుక్రీస్తు ప్రభు ముందే వచ్చినా మనం ఆయనను నమ్మలేదు, ఆయనను విశ్వసించలేదు. ఆయన మన పాపముల కొరకు సిలువలో మరణించాడు, సమాధిలో పెట్టబడ్డాడు. ఘట సర్పము భూమి మీదకి త్రోసివేయబడింది. త్రోసివేయబడిన తర్వాత ఈ యొక్క యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరినీ నశింపజేయాలని అది యుద్ధానికి పూనుకుంటుందంట. నేను చెప్పాను, ఘట సర్పము త్రోసివేయబడిందో పరలోకంలో ఒక అద్భుతం జరిగిందండి. ఏంటి ఆ అద్భుతం అంటే చదువుదాం. 10వ వచనం నుంచి చదువుదాం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద మన మీద నిందలు నేరాలు మోపేవాడు దేవుని దగ్గరికి పోయి, ఇదిగో ప్రభా, యేసన్న నిన్ను నమ్ముకున్నాడు అంటున్నావు కదా, ఆయన చూడు ఏం చేసినాడు, నేరం మోపుతాడు. నీ బిడ్డ అంటున్నావు యేసన్న, ఆదోసపన్న చర్చికి పోయి సచ్చిని ఎన్ని డబ్బులు ఇచ్చి ఆ చర్చికి, ఎన్ని ప్రార్థన చేసి, ఏంది ఈ రోగం వచ్చింది నాకు అని దేవుణ్ణే దూషిస్తాం.
కానీ యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, నిందలు మోపుతాడు వాడు. చూడండి, వాడు ఎక్కడ పడద్రోయబడ్డాడు కనుక ఇప్పుడు రక్షణయు, చూడండి బాగా వినాలమ్మా, రక్షణయు శక్తియు రాజ్యమును. మత్తయి 28:18 ఏమన్నాడు? నాకు భూమి మీదను పరలోక రాజ్యములోను సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఇక్కడ ఇవ్వబడిందా లేదా? నేను మీకు 2-3 వచనాలు చెప్పాను అంతకుముందు వారు. ఇప్పుడు ఇంకో కొన్ని వచనాలు ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 20:4-6 వరకు చదవండి. వేదనం చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసింది. ఇప్పుడు ఎవరిది 1000 సంవత్సరాల రాజ్యం? కూడా యేసు ప్రభువు. ఈ 1000 సంవత్సరాల రాజ్యంలో ఎవరు పరిపాలన చేస్తున్నారు? అందరినీ ప్రభు మార్గంలోకి నడిపిస్తావా? ఏమా మంచి మార్గమా చెడు మార్గమా? ఇది ఏమన్నా త్రాగుడు నేర్పిస్తున్నాడా? వ్యభిచారం నేర్పిస్తున్నాడా? దొంగతనాలు నేర్పిస్తున్నాడా? అబద్ధాలు నేర్పిస్తున్నాడా? నరబలు నేర్పిస్తున్నాడా? మాంత్రిక విద్యలు ఏమైనా చేస్తున్నాడా? చేతబళ్ళు ఏమైనా చేస్తున్నాడా? చిల్లంగి క్రియలు ఏమైనా చేస్తున్నాడా? ఒక మంచి ఇలాంటి అతసాక్షులు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఆయన సత్యం చెప్తున్నాడని చంపారని, యాంటీ క్రైస్ట్ బిల్లు తీసుకొని వస్తున్నారంటే ఆ క్రైస్ట్ బిల్లుకు వ్యతిరేకంగా అయినా అతను ఉంటే యాంటీ క్రైస్ట్ బిల్లు అనేది పాస్ కాదని అతన్ని చంపినారండి. క్రైస్తవులుగా మారకూడదు. ఒకవేళ మారాలంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి, బీసీలు ప్రభుని నమ్ముకున్నారనుకో, బీసీ రిజర్వేషన్ ఉండదు నీకు, అందరిని బీసీసీలోకి మారుస్తారు. అలాంటి జీవో కూడా వస్తుంది. నేనైతే తీసుకున్నాను. నాకు ఆలోచన ఇచ్చినాడు దేవుడే. నాకు ఏం భయపడాలి నాయనా, మన అడవింది లేనాడు. అడవిలో దొరకని ఏముంటుందమ్మా? తేనె దొరుకుతుంది, పక్షులు దొరుకుతాయి, జంతువులు దొరుకుతాయి. వచ్చి ప్రభువులో నిలబెట్టినాడు. హల్లెలూయా. యేసే నామమునకే మహిమ కలుగును గాక. అవునండి, అన్ని చూస్తేనే ఒక నిర్ధారణకు వస్తాము, ఒక సరైనటువంటి గమ్యస్థానంలోకి చేరుతాం. ఏవి చూడలేదనుకో, దాంట్లో ఏముందో చూడాలా, దీంట్లో ద్రాక్షారసం తాగినా, పూల తోట నాటించుకొని దాంట్లో పడుకున్నా, 1000 మంది భార్యను చేసుకొని వివాహ జీవితాన్ని కూడా గడిపినా, కానీ ఏమిట్లో ఏమీ లేదు. సూర్యుని కింద ఉన్నదంతయు వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. అంత వ్యర్థమేనండి, ఏం లేదు. ప్రభు కూడా అదే చెప్పినాడు, శరీరమును చంపువానికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును నరకంలో పడద్రోయవానికి నేను ప్రభువుకు భయపడతాను, మనుషులకు భయపడను. మనుషులతో నాకేం పనండి, వాళ్ళు చంపుతారు, చంపితే చంపని. నేనైతే చెప్తా, నువ్వు చంపు, నేను పరలోకం పోతా అని చెప్తా. ప్రయాస అంతా లేదు ఇప్పుడు ఆయన. అక్కడ నెమ్మదిగా ఉన్నాడు సమాధిలో. ఒకరోజు ప్రభు వస్తాడు, తీసుకుపోతాడు, పరలోకంలో చేర్చుకొని భుజం మీద చేసి బల నమ్మకమైన దాసుడా అంటాడు. హల్లెలూయా. అంతకంటే ఏం కావాలండి? ఇక్కడ కూడా హతసాక్షులు అందరూ కూడా వచ్చి 1000 సంవత్సరాలు వాగ్దానం చేశాడు కదా, మీరు రాజులైన యాజక సమూహముగా ఉంటారు అని. రాజులు ఎవరంటే దైవ సేవకులే. హతసాక్షులైన దైవ సేవకులు క్రీస్తుతో కూడా రాజ్యము చేస్తారు. పాతది ఏది ఉంచాడండి, అంత కొత్తవి చేస్తాడు. మళ్ళా అపవిత్రమైనదంతా తీసేస్తాడు, ఇంకా కొత్తగా మళ్ళా న్యూ క్రియేషన్ చేస్తాడు దేవుడు. అది కూడా వాక్యంలో, ప్రకటన గ్రంథంలో రాయబడింది. చూద్దాం, ఇంకో వాక్యం చూద్దాం. చూడండి, ఇక్కడ 1000 సంవత్సరాల పరిపాలనలో క్రీస్తుదే రాజ్యం ఆయను. హల్లెలూయా. ప్రకటన 21, దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను
చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. పరలోకంలో దీపమై ఉన్న దేవుడు ఎవరమ్మా? గొర్రెపిల్లయే. గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసు ప్రభువే. చూడండి, ప్రకటన 21:1-5 వరకు. కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయి, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైందురు. దేవుడు తానే వారి దేవుడైంది, వారికి తోడైండును. ఆయన వారి కనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునైన వాడను. తప్పికొనుడై కూర్చుంటాడు. పరలోకపు అధిపతిగా ఆయన సింహాసనాసీనుడైంది. తన యందు విశ్వాసం ఉంచిన వారిని, తమ నొదుళ్ళ యందు ఆయన నామమును లిఖించుకున్న వారిని, గొర్రెపిల్ల రక్తములో కడగబడి వస్త్రములను తెల్లగా చేసుకున్న వారిని అందరినీ సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగాయుగములు రాజ్యము చేయుదురు. హల్లెలూయా. నెలలకు 12 కాపులు కాస్తాయంటండి. ఎంత గొప్ప విషయం అంటే 12 నెలలకు 12 కాపులు. ఆ జీవవృక్ష ఫలాలు భుజించే భాగ్యం మనకు పరలోకంలో దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. జీవవృక్ష ఫలం ఎక్కడున్నదమ్మా? మొదట భూమి మీద ఉన్నది, ఏదేని తోటలో ఉన్నది. ఇప్పుడు జీవవృక్ష ఫలాన్ని మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. 1 గంటకంతా కూడా ముగించుకుందాం. మనం అందరూ కూడా గొర్రె పిల్లయే పరలోకానికి దీపం. ఆయనే క్రీస్తు రాజ్యం అనేది పిలువబడింది. అందుకే క్రీస్తుదాయను. రాజ్యము క్రీస్తుదైపోయింది. రాజ్యము క్రీస్తుదయింది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. వాక్యాన్ని విన్నారు, ప్రార్థన చేయండి. సమస్తము క్రీస్తుదాయనని తెలుసుకోండి, విశ్వసించండి. క్రీస్తు రాజ్యం అని తెలుసుకోండి. 1000 సంవత్సరాల పరిపాలన చేసేది కూడా ఆయనేనని తెలుసుకోండి. కొత్త భూమి, కొత్త ఆకాశం.